హాయ్ బ్రో. మీరందరూ ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. కల్కి అండ్ దేవర ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అందరు కామెంట్స్ చూస్తారు కాబట్టి. భయ్యా, మీరు ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర మూవీ గురించి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్పేసి. దేవర మూవీ గురించి అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్య, ఎందుకంటే ఎన్టీఆర్ ఆ మాస్ లుక్ అంతా చూస్తూ కానీ ఇప్పుడు ఆ పోస్టర్ చూస్తూనే వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు బర్త్డేగా సందర్భంగా సాంగ్ కానీ ఒక టీజర్ కానీ రిలీజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ లుకింగ్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాం. అంటే ఆ గతంలో పోస్టర్ చూసుకున్నాం కానీ ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే ఓ సాంగ్ అన్న ఎన్టీఆర్ బర్త్డేకి సందర్భంగా రిలీజ్ అయితే బర్త్డే స్పెషల్ ఉంటుంది, మాకు కూడా ఫ్యాన్స్ పండగ అనుకుంటాం. అట్లా అంటే ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చేది ఏంటి? యాక్టింగా, డ్యాన్సా, ఫైటింగా, ఏది? నాకు ఎక్కువైతే యాక్టింగ్ భయ్య. అంటే తెలుగు ఇండస్ట్రీలో ఆ డైలాగులు చెప్పడం కానీ ఆ పర్ఫార్మెన్స్ అనేది పిచ్చ పీక్స్ అనమాట. తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ నిజంగా చెప్తాను కదా, ఇస్ ది బెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉంటారంటే ఎన్టీఆర్, అంతే, అంతకు మించి అయితే ఏం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ అన్న సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చాలా మంది అంటారు కదా, అది వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అదే ఇప్పుడు ఒక మనిషి ఏదో ఒక 30 సెకండ్స్ మాట్లాడాలి, లేకపోతే విన్నదే మళ్ళీ చెప్పాలంటేనే ఓ టేకుల మీద టేకులు తీసుకొని మాట్లాడే రాకపోవడం, తడబడడం ఇలాంటిది ఉంటుంది. అదే ఎన్టీఆర్ గారు ఏందో మరి అది నిజంగా గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి ఒక 4-5 పేపర్లు చూసి డైలాగ్ చెప్పాలంటే మామూలు విషయం అన్న. ఆ విషయంలో మన రాజమౌళి గారే మెచ్చుకుర్రు. అసలు ఎన్టీఆర్ గారిని అయితే అసలు కాంప్రమైజ్. రాజమౌళి అన్న ఇప్పుడు ఎన్టీఆర్ గారిని తమ్ముతో పోలుస్తూ ఉంటారు కదా, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, ఎన్టీఆర్ నాకు తమ్ముడు అని అన్నారు కదా, ఇది వింటుంటే మీకు ఎలా అనిపించింది మరి? అంటే ఇంకా నాకు తెలిసిన కాడికి వాళ్ళే మామూలుగా పోస్టర్స్కి ఇట్లా రిలీజ్ అవుతాయి కదా, ఫోటోలు ఇద్దరు దిగిన ఫోటోలకి ఇట్లా రిలీజ్ అయినప్పుడు కూడా అంటే ఒక తమ్ముడు లేకపోతే ఒక ఫ్రెండ్ కంటే ఎక్కువ అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అంటే అది ఒక డైరెక్షన్ ఒక ఆర్టిస్ట్ మధ్య కాకుండా ఆ బాండింగ్ అనేది బాగుంటుంది అంటారు. అంటే ఇప్పుడు కల్కి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రభాస్ అన్న లుక్ ఎలా ఉంది? కల్కి గురించి మాట్లాడతామా భయ్య, అంటే వేరే లెవెల్ భయ్య. ఎక్స్పెక్టేషన్స్ అంటే కల్కి మూవీ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే మొత్తానికైతే కల్కి అనేది వేరే లెవెల్ భయ్య. అంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వేట మీద ఉంటారు, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది ఆ సినిమా అన్నట్టు అన్నమాట. అసలు లుక్ చూస్తే ఎలా అనిపిస్తుంది? లుక్ వైజ్గా అయితే ఈజ్ ఎ గ్రేట్ లుక్ అన్న. అంటే ఇంతవరకు ప్రభాస్ని చూడని విధానం చూపిస్తుంది. ఇన్ని సినిమాలు చూసినాం కదా ప్రభాస్ని, ఇది వేరే లెవెల్ లుక్ అయితే బాగుంది. అసలు లుక్ వైజ్గా చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ అనుకోవచ్చు. కింద రివ్యూస్ కూడా చాలామంది ఆ పోస్టర్స్ గూగుల్లో కూడా సెర్చ్ చేసినా కూడా అంటే వాళ్ళకి ఏదైనా రాద్దామన్నా కూడా రాయలేకపోతారు. అంటే ఏ విధంగా రాయాలి, మనం ఏమైనా రాసి మళ్ళీ ఏమైనా మన నెగిటివ్ అవుతామా పాజిటివ్ అవుతామా అన్నది మాత్రం అంటే ఊహించలేకపోతారు ఎలా ఉండబోతుంది. అంతే అలా ఉంటుందన్న. అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు కూడా ఈ మూవీలో చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంటే ఇందులో కల్కి మూవీకి సంబంధించి ఒకటైతే చెప్పాలి బ్రదర్, అంటే అందరు బిగ్ స్టార్స్ భయ్యా. ఇందులో ఆ చిన్న క్యారెక్టర్లు చిన్న ఆర్టిస్టులు అనేది లేదు. అంటే ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అయినా ఇస్ ఎ బిగ్ స్టార్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలామంది కూడా బిగ్ స్టార్సే ఉన్నారు. అంటే కల్కి సినిమా అనేది ఏంటంటే నాకు తెలిసి ఒక బిగ్ స్టార్స్ మాత్రం ఉన్నారు అనుకుంటున్నా బ్రదర్. ఇప్పుడు మటుకైతే అందరం చూసుకుంటా ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న క్యారెక్టర్ కూడా మన ఒక చిన్న వేరే దాంట్లో రివ్యూ ఒక అతను రాసిన చూసిన ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా బిగ్ స్టార్ని పెట్టడానికి రీజన్ ఏంటో మాత్రం అర్థమవుతలేదు. కానీ మరి దాని ఊహలు కూడా అందరూ అందుకోలేకపోతారు మేబీ. అంటే మరి ఇది సలార్ తర్వాత సలార్ కంటే బాహుబలి కంటే ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా పబ్లిక్కి? అంటే మ్యాక్సిమం అంటే ఒకటైతే ప్రభాస్ విషయంలో అయితే ఒకటి చెప్పొచ్చు అన్న. ప్రభాస్ అన్న విషయంలో ఏంటంటే ప్రొడ్యూసర్స్కి ఎలాంటి లాస్ ఉండదు, కలెక్షన్ పరంగా ఎలాంటి లాస్ ఉండదు. సినిమా ఎలా ఉన్నా కూడా ఏ వ్యక్తికి కూడా ఇంత లాస్ అంటూ ఉండదు. కలెక్షన్స్ అయితే ఆటోమేటిక్ వస్తాయి. ఆటపురుష అలాంటి సినిమాకి అంత కలెక్షన్ వచ్చినప్పుడు వైజయంతి మూవీస్ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది, అంటే 400 crores వరకు పెట్టారంట. మరి ప్రభాస్ అన్న మీద 400 crores రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? 400 ఏందన్న, 500 పెట్టినా వస్తాయి. అసలు కలెక్షన్ రావనే డబ్బుల విషయంలో అయితే ఎలాంటి డోకలేదు భయ్య. మనం పెట్టి ప్రభాస్ అన్న మీద మనం 100 రూపాయలు పెడితే 10 ఇంతలు వస్తాయి, కానీ ఎక్కడ ప్రొడ్యూసర్ అయితే చింతపడతారు. అందుకనే కదా ఏ సినిమాకైనా కోట్లు పెడుతుర్రు. అలాంటి విషయం అయితే ఇబ్బంది అయితే ఏం లేదన్న. కల్కి సినిమా కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆ లుక్ వైజ్ కానీ కూడా అంటే చాలామంది ప్రభాస్ని ఈ లుక్లో చూడలేదు, చూసిన కాడ కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు దేవర కల్కి ఈ రెండింటి గురించి ఒక్క ముక్కలో ఏమని చెప్తారు మరి? తెలుగు ఇండస్ట్రీకి మరో బ్లాక్ బస్టర్స్ ఇస్తారు. తెలుగు ఇండస్ట్రీ అంటే ఇంకొక 10 తరాలు, అంటే ఇప్పుడు బాహుబలి కానీ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఏంటంటే ఇంకో తెలుగు బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఎక్కడ చూసుకున్న టాపిక్ ఎలా నడిచిందో అలా నడుస్తుంది. బాహుబలి వచ్చి ఇప్పుడు ఎన్నేళ్ళన్నా 5-6 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా మాట్లాడుకుంటారు. అలా ఉంటుంది అన్నమాట.